నమస్తే సార్. నమస్తే. మెయిన్ థింగ్ అంటే చాలా మంది అమ్మలకి కాన్ఫిడెన్స్ అనొచ్చు, లేదంటే రకరకాలుగా మనం మాట్లాడుకోవచ్చు. ఒకప్పుడు ఎప్పుడో నాకు గుర్తుంది రాశి గారిది ఫస్ట్ టైం న్యూస్ చదవడం. అప్పటి వరకు బ్రెస్ట్ ఇంప్లాంట్స్ ఉంటాయన్నది కూడా మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఎవరికి తెలియదు. ఆ తర్వాత ఇప్పుడు అందరూ ట్రై చేస్తున్నారు, సెలబ్రిటీస్ దగ్గర నుండి నార్మల్ వాళ్ళు. కాకపోతే ఇది ఎంత సేఫ్ అన్నది ఒక డౌట్. రాశి గారిది బ్రెస్ట్ ఇంప్లాంటా లేకపోతే ఏంటనేది అయితే నాకు తెలియదు. ఒకటి న్యాచురల్గా ఉన్న బ్రెస్ట్ నుంచి మీకు నిజంగా బ్రెస్ట్ అప్లిఫ్ట్మెంట్ కావాలా, నిప్పులు కిందకుంటే నిప్పులను పైకి లేపాలా, బ్రెస్ట్ సైజ్ తక్కువ ఉంటే కనుక దానిలో వాల్యూమ్ పెంచుతూ బ్రెస్ట్ ఇంప్లాంట్ పెట్టి బ్రెస్ట్ ఇంప్లాంట్ ద్వారా సైజ్ ఆఫ్ ది బ్రెస్ట్ పెంచాలా, అలాగే బ్రెస్ట్ బాగా పెద్దగా ఉంటే కనుక చాలా అందంగా ఉండి ఓన్లీ బ్రెస్టే బాగా పెద్దగా ఉండి ఇన్సెక్యూర్ ఫీల్ అవుతూ ఇక్కడ నొక్కుకుపోతూ మెడ నొప్పి వస్తూ ఆయాసం వస్తూ పరిగెట్టలేక అలాంటి వాళ్ళకి బ్రెస్ట్ రిడక్షన్ చేయాలా, పెళ్లి కాని వాళ్ళ పెళ్లి అయిన వాళ్ళ అనే దాన్ని బట్టి చేసుకోవడం అనేది రెగ్యులర్ జరుగుతుంది ఇప్పుడు. కాకపోతే ఇంప్లాంట్స్ అని ఏంటంటే రకరకాల అప్రోచెస్ ఉంటాయి. ఇప్పుడు బ్రెస్ట్ చిన్న ఇన్సిజన్ ద్వారా బ్రెస్ట్ కిందంత పాకెట్లో క్రియేట్ చేసి మజిల్ ఉంటుంది, ఆ మజిల్ పైన ఫ్యాట్తో పాటు బ్రెస్ట్ గ్లాండ్స్ అండ్ బ్రెస్ట్ టిష్యూ ఉండడం జరుగుతుంటుంది. సో ఎక్కడ ఆ కింద పెట్టడమా ఏంటనే రకరకాల జోన్స్, రకరకాల అప్రోచెస్ ఉంటాయి. అది ఇంప్లాంట్స్ కూడా రకరకాల షేపు, రకరకాల సైజెస్ ఉంటాయి. ఆ వ్యక్తికి ఉన్న హైట్, బాడీ వెయిట్, ఆ షోల్డర్స్ని బట్టి చూసి పెట్టడం ఒకటి, ఒక్కొక్కరు చాయిస్ని బట్టి బాగా పెద్ద సైజ్ కావాలి, సరిపడే కావాలని దాన్ని బట్టి పెట్టడం కూడా జరుగుతుంటుంది. బట్ ఇంప్లాంట్స్ చేసినప్పుడు స్టెరైల్ అప్రోచ్ అంటే చాలా స్టెరిలిటీతో, ఇన్ఫెక్షన్ ఫ్రీగా, చాలా క్లీనెస్ట్ అప్రోచ్తో ఆపరేషన్ థియేటర్లో ఎప్పుడైతే మనం స్టెరైల్గా ఉన్నటువంటి ఇంప్లాంట్ చేసి అక్కడ ప్రాపర్గా క్లోజ్ చేసి స్కార్ కూడా పెద్ద కనపడకుండా క్లోజ్ చేసే టెక్నిక్స్ రెగ్యులర్గా జరుగుతున్నాయి. సో అలాగే సర్జరీ అంటే భయం ఉంటుంది కొంతమందికి. వాళ్ళకి బ్రెస్ట్ ఫిల్లర్స్ అని వచ్చినాయి. ఆ ఫిల్లర్స్ అనేవి రకరకాల ఇటాలియన్ ఫిల్లర్స్, కొరియన్ ఫిల్లర్స్ చాలా ఉన్నాయి మార్కెట్లో. అదేంటంటే ఎక్కువ డెన్సిటీతో పాటు ఎక్కువ ఎంఎల్తో పాటు ఒకటే సిరెంజెస్లో రెడీ టు యూజ్ సిరెంజెస్ వచ్చేస్తున్నాయి. మైల్డ్ అనస్థీషియాలోనో లేకపోతే లోకల్ అనస్థీషియాలోనో సెడేషన్లోనో అలా రకరకాలుగా కొంచెం వాళ్ళకి నొప్పి తెలియకుండా ఉండడానికి వాళ్ళకి ఉన్నటువంటి రిక్వైర్మెంట్ని బట్టి ఫిల్లర్ అనేది ఇవ్వడం జరుగుతుంటుంది. దాంతోపాటు ప్రాపర్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ అంతా బాగుండి పైన కొంచెం లోపల నొక్కున్నట్టుంది, లేదా ఇక వాల్యూమ్ కావాలని అలా కూడా ఓన్లీ ఆ ఏరియాలో మాత్రం ఇచ్చుకోవడానికి బ్రెస్ట్ ఫిల్లర్స్ వచ్చేసినాయి. బట్ ఈ ట్రీట్మెంట్స్ చేసుకున్నాక ఒకవేళ పెళ్లికి ముందు చేసుకున్నారనుకోండి, తర్వాత ఆఫ్టర్ డెలివరీ వీళ్ళు ఫీడ్ చేయొచ్చా అని ఒక డౌట్. ఎలా ఉంటుంది, సేఫ్ ఏనా? డెఫినెట్లీ. ఇప్పుడు బ్రెస్ట్ ఇంప్లాంట్స్ చేసిన వాళ్ళు ఇప్పుడు మనం గ్లాండ్ కానీ బ్రెస్ట్ టిష్యూ డిస్టర్బ్ చేయకుండా మనం బ్రెస్ట్ టిష్యూ వెనకాల ఆ మజిల్ పైన పెట్టి చాలా టెక్నిక్స్ ఉన్నాయన్నాను కదా, అలా చేసిన వాళ్ళు ఫ్యూచర్లో వాళ్ళు ప్రెగ్నెంట్ అవ్వడం, మళ్ళీ ప్రెగ్నెన్సీ తర్వాత ఫీడ్ చేయడం, ఒకవేళ ప్రెగ్నెన్సీలో డెలివరీ తర్వాత ఫీడింగ్ అప్పుడు బ్రెస్ట్ బాగా సైజ్ పెద్దది అయిపోతే అప్పుడు ఆ ఇంప్లాంట్ అవసరం లేదంటే తీయించేసుకోవచ్చు. ఇంప్లాంట్ ఎప్పుడైనా తీసేసుకోవచ్చు. అది అలా ఫారిన్ బాడీలో సిలికాన్ జెల్తో ఉన్న ఇంప్లాంట్స్ ఉంటాయి ఒక షేప్లో, ఆ ఇంప్లాంట్ లోపలే ఉంటుంది. వాళ్ళకి సెన్సేషన్స్ నార్మల్గానే ఉంటాయి, నార్మల్గానే వాళ్ళ పార్ట్నర్స్తో మామూలుగానే ఇన్వాల్వ్ అవ్వచ్చు. సో వాళ్ళు ప్రెగ్నెంట్ అయ్యాక ఫీడింగ్ అప్పుడు కూడా ఫీడింగ్ మామూలుగా ఇచ్చుకోవచ్చు. బట్ రకరకాల అప్రోచెస్ ఉన్నాయి. ఆ అప్రోచెస్లో కొన్ని అప్రోచెస్ వల్ల బ్రెస్ట్ గ్లాండ్ ఫీడింగ్ అప్పుడు ఏదైనా ఇష్యూస్ ఉండొచ్చా అని కూడా ఉంటాయి. అవి చూసి చేయించుకోవడం అవసరం.